ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం అనంత కేశవ ఛానల్. 800 కోట్ల మంది అనంత విశ్వంలో 800 కోట్ల మంది, 12 రాసులు, 27 నక్షత్రములు, 4 పాదముల వారికి విశ్వ నిర్వాహక వ్యవస్థలో చిత్రంగా గుప్తంగా బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ప్రతి దేహానికి సంబంధించినటువంటి కర్మఫలాలు నిరంతరం లిఖితం అవుతున్న కారణంగా అనే పరమ సత్యాన్ని గుర్తించి అనేక జన్మల దోషాలు నిర్మూలన నిమిత్తమై సంకల్ప సాధన నిమిత్తమై ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుని వద్ద 12 గంటల నుండి 1 గంట వరకు జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో విశ్వజీవన హేతున అనేటువంటి ఋషి ప్రమాణాన్ని అనుసరిస్తూ పరమ నిర్ధారణ చేసుకుంటూ 4 సత్యాలని అనంతమైనటువంటి కాలము, దేహానికి సంబంధించిన జ్ఞానము, పరమాత్మకు సంబంధించిన జ్ఞానము, జీవితానికి సంబంధించిన సత్య జ్ఞానాన్ని గుర్తించే పరమ నిర్ధారణగా అనేక వీడియోలు వీక్షణల ద్వారా విశ్వ వీక్షకుల ముందుకు అనంత కేశవ ఛానల్ వారధిగా శ్రీ విశ్వచక్రమే పరమ ప్రమాణంగా తర్కము, విచారణ, విశ్లేషణ చేసుకోగలిగితే ఎవరికైనాను ఎవరికి వారికి స్వాధ్యాయం ద్వారా స్వయంగా అధ్యయనం చేయటం ద్వారా ఆ ప్రమాణాన్ని ప్రత్యక్ష నిదర్శన తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ప్రతినిత్యం గృహంలో, సెల్లులో, టీవీలో ప్రత్యక్ష నిదర్శన విశ్వ కళ్యాణమే పరమ నిర్ధారణ చేసుకుంటూ అనంత కేశవ ఛానల్ ద్వారా పరాభవనామ సంవత్సరం నుండి పరిష్కార దిశగా ఋషి ప్రమాణాన్ని అమలు చేసేటువంటి పరిష్కార దిశగా వారధిగా ప్రతినిత్యము నవవిధ భక్తి యోగ నిత్య సాధనాభ్యాసాన్ని ఆరంభిస్తూ మరియు శ్రీరామనామకి 9 కోట్ల భగవన్నామాన్ని అగ్నిబీజంగా, అమృత బీజంగా విశ్వంలోకి వ్యాప్తి చేస్తూ 6 నెలల క్రితము ఋషి పంచమి సందర్భంగా 20 సంవత్సరముల విశ్వవ్యాప్త సేవను అనంత కేశవ ఛానల్లో బ్రహ్మాండ నాయకుని వద్ద, కాశీ విశ్వేశ్వరుని వద్ద స్వయంభువులైనటువంటి పూరి జగన్నాథుని వద్ద ఆవిష్కరిస్తూ విశ్వచక్రాన్ని ఆవిష్కరిస్తూ 2024లో విశ్వచక్రాన్ని ఆవిష్కరించి 2025లో అనంత కేశవ ఛానల్లో విశ్వచక్రాన్ని విడుదల చేయటం జరిగింది. అనంత కేశవ ఛానల్లో విశ్వచక్రంలో 7 అంశాలను ఎవరు తర్క విచారణ చేశానో స్పష్టమైనటువంటి దేహానికి సంబంధించిన సత్యము, పరమాత్మకు సంబంధించిన సత్యము, జీవితానికి సంబంధించిన సత్యము, 4 వేదాలు, 18 పురాణములు, వ్యాసం వందే జగద్గురు, పరవ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాన్ని చెప్పిన వికనో మునీంద్రులు, భృగు, అత్రి, మరీచి, కశ్యపాదుల్ని పరమ ప్రామాణికంగా, సప్తర్షుల్ని పరమ ప్రామాణికంగా తీసుకుంటూ అనంత కేశవ ఛానల్లో 4 సత్యాలను, 7 అంశాలను, దేహానికి సంబంధించిన 12 దశలను విశ్లేషణ, అవగాహన చేసుకునేటువంటి సత్సంగాన్ని, సమీక్షా సత్సంగాన్ని రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రతినిత్యము లైవ్లో సమీక్ష జరుగుతూ ఉన్నది. మరియు సప్తాహంగా 7 రోజుల నుండి బ్రహ్మాండ నాయకుని వద్దకు 108 దివ్య నామాలను సేకరించి సమీకరించి బ్రహ్మాండ నాయకుని దర్శనం 16వ తారీఖు బ్రహ్మాండ నాయకుని దర్శనం చేసుకుంటూ అఖిలాండంలో వేడి ఆంజనేయ స్వామి వద్ద సమర్పించే నామ యజ్ఞంగా బెలకోట క్షేత్రంలోని నెల్లూరు జిల్లా బెలకోట క్షేత్రంలో జరిగినటువంటి కళ్యాణము సందర్భంగా అన్నమాచార్య తత్వ నృత్య ప్రదర్శన చిన్నారులచే సాధన ద్వారా చిన్నారులచే
ఆ తత్వాన్ని అద్భుతంగా వీక్షిస్తూ అనేక మంది వీక్షకులకు వీక్షింపజేసే భావ నృత్య భక్తి యోగ ఆనంద సాగరంలో అన్నమాచార్యుల తత్వాన్ని వ్యాప్తం చేసేటువంటి అవకాశాన్ని బెలకోట క్షేత్రం నెల్లూరు జిల్లా ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహించాడు. రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు 108 దివ్యనామాల సమీకరణ సేకరణ ఉంటుంది. అందరూ వీక్షించి భాగస్వాములు కాగలరు. శుభ